ఇప్పుడు మనం ఓవెన్ లేకుండా ప్రెషర్ కుక్కర్లో ఈజీగా సింపుల్గా కేక్ తయారు చేయడం చూద్దాం. కేక్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మైదా 1 కప్, ఎగ్స్ 3, షుగర్ 3/4 కప్, బేకింగ్ పౌడర్ 1.5 టీ స్పూన్, వంట సోడా 1/2 టీ స్పూన్, సాల్ట్ 1/2 టీ స్పూన్, సన్ఫ్లవర్ లేదా రిఫైన్డ్ ఆయిల్ 1/2 కప్, వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్, పాలు 1/2 కప్. ఇంట్లో ఈజీగా ప్రెషర్ కుక్కర్లో బేసిక్ కేక్ తయారు చేయడం చూద్దాం. ముందుగా కుక్కర్లో 1/4 కేజీ వరకు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కానీ లేదా ఇసుక కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనకు ఇసుక అవైలబుల్ ఉండదు కాబట్టి సాల్ట్ వేసుకొని ఈవెన్గా కుక్కర్ అంతా పరుచుకోవాలి. ఇప్పుడు ఈ కుక్కర్ని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. ఈలోపు మనం కేక్ బ్యాటర్ రెడీ చేసుకుందాము. ఒక బౌల్లో 1 కప్ మైదా పిండి తీసుకొని దాంట్లో 1.5 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ సోడా బైకార్బోనేట్ వేసుకోవాలి. ఈ పిండి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. బేకింగ్ పౌడర్, పిండి బాగా కలిసినట్టుగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్లో ఎగ్స్ తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా నురుగొచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. ఎగ్స్ బాగా కలిసిపోయాయి కదా. ఇప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1/2 కప్ ఆయిల్ వేసుకొని బాగా కలపాలి. అంతా బాగా మిక్స్ అయ్యే వరకు కలపాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. తర్వాత 1 కప్ షుగర్ తీసుకున్నాం కదా, షుగర్ని మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకొని ఇందులో కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు పాలు వేసుకొని కలుపుకోవాలి. మన దగ్గర విస్కర్ కానీ ఎగ్ బిటర్ కానీ లేకపోయినా మిక్సీలో వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కలుపుకున్నా బాగా కలుస్తాయి. బాగా కలిసిపోయింది కదా. దీంట్లో ఇందాక మనం మైదా పిండిలో బేకింగ్ పౌడర్ వేసుకొని కలుపుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని దీంట్లో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని వేసుకుంటూ లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా. మైదా పిండి వేసిన తర్వాత మరీ ఎక్కువగా కలపకూడదు. పిండి ఇలా మడతలు మడతలు పడేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది. మనకి కేక్ కలర్ఫుల్గా టేస్టీగా రావాలనుకుంటే దీంట్లో టూటీ ఫ్రూటీస్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు. కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు బేకింగ్ ప్యాన్ని తీసుకోవాలి. అంటే ఈ ప్యాన్ కుక్కర్లో పట్టేటట్టుగా ఉండాలి. ఈ ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ని ఈ గిన్నె అంతా స్ప్రెడ్ చేయాలి. అడుగున అంచులకి ఆయిల్ బాగా రాసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం మైదా పిండి వేసుకొని ఈ పిండి గిన్నె అంతా స్ప్రెడ్ అయ్యేటట్టుగా ఇలా తిప్పుకోవాలి. ఆయిల్ రాసి పిండిని కూడా స్ప్రెడ్ చేయడం వల్ల కేక్ ఉడికిన తర్వాత ఈజీగా ఊడి వచ్చేస్తుంది. పిండిని స్ప్రెడ్ చేస్తున్నప్పుడు ఎక్సెస్ పిండి వచ్చిందనుకోండి, అది తీసేయాలి. ఇప్పుడు ప్యాన్ రెడీ అయిపోయింది. ఇందాక మనం రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ని ఇందులో వేసుకోవాలి. మొత్తం అంతా వేసుకున్న తర్వాత గిన్నెను ఒకసారి ఇలా కదుపుకోవాలి. పిండి అంతా అడ్జస్ట్ అవుతుంది. ఇప్పుడు పైన మనకి ఇష్టం వచ్చిన టాపింగ్స్ వేసుకోవచ్చు. కాజు, బాదాం ముక్కలు లేదా కావలసిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. కేక్ తయారు చేయడానికి ఏ గిన్నెనైనా వాడుకోవచ్చు. అంటే స్టీల్ కానీ అల్యూమినియం కానీ ఏదైనా వాడుకోవచ్చు. కుక్కర్లో సాల్ట్ వేసుకొని వేడి చేసుకున్నాం కదా, ఆ సాల్ట్ పైన ఒక ప్లేట్ని ఉంచాలి. ఆ ప్లేట్ పైన కేక్ బ్యాటర్ వేసుకున్న ప్యాన్ని పెట్టుకోవాలి. నేను ఇక్కడ కేక్ ప్యాన్ ఈజీగా తీయడానికి పెట్టడానికి కంటైనర్ యూజ్ చేశాను. కంటైనర్ లేకుండా కూడా ప్యాన్ని డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకోవాలి. విజిల్ పెట్టుకోకూడదు. విజిల్ పెట్టుకోకుండా 30 to 35 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడికించాలి. ఫస్ట్ 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. తర్వాత సిమ్లో పెట్టుకొని ఉడికించాలి. 30 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి, కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక నైఫ్ని గుచ్చి చూద్దాము. నైఫ్కి ఏమీ అంటుకోకుండా
క్లీన్గా వచ్చింది కదా, అంటే కేక్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు కేక్ని కొంచెం సేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత కేక్ని నైఫ్తో ప్యాన్ అంచుల నుండి ఇలా విడదీసుకోవాలి. తర్వాత ఈ ప్యాన్ని ఒక ప్లేట్లో బోర్లించుకోవాలి. చూస్తున్నారు కదా, బ్రౌన్ కలర్లో కేక్ ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఇప్పుడు ఈ కేక్ పైన ఇంకొక ప్లేట్ పెట్టుకొని మళ్ళీ దాన్ని రివర్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు నచ్చిన టాపింగ్స్ వేసుకొని గార్నిష్ చేసుకోవచ్చు. ఇప్పుడు కేక్ని కట్ చేసి చూద్దాము. చూస్తున్నారు కదా, ఎంతో స్పాంజీగా స్మూత్గా కేక్ రెడీ అయిపోయింది. మీరు కూడా టేస్ట్ చేసి చెప్తారు కదా.